దేవర కథ ఏంటో తెలుసుకోవాలని అనుకున్న రోజు నుంచి దేవర గురించి కథలు కథలుగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన దేవర అందరినీ మెప్పించింది. థియేటర్స్లో కాసుల వర్షం కురిపిస్తోంది. 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. దేవర రీసౌండ్కు బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతుంది. మొదటి షో తర్వాత డివైడ్ టాక్ వచ్చిన 2-3 షోస్ తర్వాత అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఏం సినిమారా బాబు, మైండ్లో నుంచి పోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరే, నిజమే, దేవర సినిమా నిజంగానే హిట్ కొట్టింది. ఇదంతా తెలిసిన విషయమే. కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. అదేంటంటే దసరాకు దేవర మళ్ళీ కొత్తగా రిలీజ్ కాబోతోందని సమాచారం. మరి ఆ విషయాలేంటో చూసేద్దాం. దేవర విషయంలో అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 సార్లు చూసేసాం. సో ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. ఇలా అనుకుంటే సినిమాలో కొత్తగా యాడ్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం చూసాం కదా, ఇంకా కొత్త ఎలిమెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే మూవీ రిలీజ్కి ముందు దావుదీ సాంగ్ ఏ రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియదు కాదు. ఈ సాంగ్కు తారక్ అభిమానులు చొక్కాలు చించేసుకున్నారు. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా థియేటర్స్లో రచ్చరచ్చ చేయాల్సిందే అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సాంగ్ సినిమాలో కాదు కదా, కనీసం ఎండ్ టైటిల్స్లో కూడా ఉండదని షాక్ ఇచ్చారు మేకర్స్. దీంతో అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారు. ఆయుధ పూజతో అడ్జస్ట్ అయ్యారు. అలాగే జాన్వీ కపూర్ రోల్ గురించి కూడా బాగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండడంతో కాస్త నిరాశ చెందారు. కానీ ఇప్పుడు మాత్రం అభిమానులందరినీ మరోసారి థియేటర్స్కి రప్పించే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. సాధారణంగా ఒకప్పుడు థియేటర్స్లో మూవీ లాంగ్ రన్లో మెయింటైన్ చేయడానికి కొద్ది రోజుల తర్వాత కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు దేవర విషయంలోనూ ఇదే రిపీట్ కాబోతోందట. ఏ విషయంలో అయితే ఆడియన్స్ అప్సెట్ అయ్యారో వాటిని మూవీలో యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ యాడెడ్ వెర్షన్స్తో దసరా నుంచి కొత్తగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇది కనుక జరిగితే మరోసారి అభిమానులందరూ కూడా థియేటర్స్కు పోటెత్తడం ఖాయం. మరి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎలాంటి సినిమాలు పోటీకి లేవు కాబట్టి దసరా వరకు లాంగ్ రన్ ఉంటుందనుకున్నారు. కానీ ఇలా యాడెడ్ వర్షన్ రిలీజ్ అయితే మాత్రం దసరా తర్వాత కూడా దేవరకు తిరుగులేదని చెప్పొచ్చు. దసరాకు కొత్త దేవర వస్తాడో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.